రాజధాని అమరావతి ఉద్యమం అలుపెరగకుండా సాగుతూ 1500వ రోజుకు చేరుకుంది. దీంతో వైసీపీ సర్కారుపై రైతులు 1500వ రోజైన గురువారం ఆందోళనకు సిద్ధమవుతున్నారు. 5 ఏళ్లలో అమరావతిని నిర్వీర్యం చేయడం ద్వారా రాష్ట్ర ఆదాయానికి ప్రభుత్వం ఎలా గండి కొట్టిందనే విషయాన్ని వివరించనున్నారు. అమరావతిని అవకాశాల రాజధానిగా, రైతులకు అన్యాయం చేసే ప్రాంతంగా ప్రభుత్వం మార్చిందని నిరసన తెలపనున్నారు. మరోవైపు ఉద్యమంలో అసూలు బాసిన అమరావతి రైతులకు నివాళులు అర్పించనున్నారు. రాజధాని అమరావతి ఉద్యమం 1500 రోజులుగా అలుపెరగకుండా సాగుతూనే ఉంది. దీంతో గురువారం నుంచి రైతులు ఆందోళనలకు సిద్ధమవుతున్నారు. జగన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక 3 రాజధానులు ప్రకటన చేశారు. సౌత్ ఆఫ్రికా తరహాలో రాష్ట్రానికి 3 రాజధానులు ఉంటే తప్పేంటని పేర్కొన్నారు. అమరావతిని అభివృద్ధి చేయాలంటే లక్షల కోట్లు కావాలని, అదే విశాఖ రోడ్లను కాస్త అటు ఇటు జరిపి మెట్రో రైలు వేసేస్తే ముంబై, చెన్నై, బెంగళూరు, ఢిల్లీలతో పోటీ పడుతుందని ఓదర కొట్టారు. అయితే అధికారంలోకి వచ్చి 5 ఏళ్లైనా నేటికి 3 రాజధానులు సాకారం కాలేదు. మరోవైపు రాజధాని అమరావతిని నిర్వీర్యం చేశారు. దీంతో చివరకు రాజధాని లేని రాష్ట్రంగా ఏపీని మార్చేశారని రైతులు వాపోతున్నారు. అందుకే 1500 రోజులు అమరావతి ఉద్యమం సందర్భంగా 5 ఏళ్ల పాటు వైసీపీ వైఫల్యంపై గళం ఎత్తాలని నిర్ణయించారు. ముఖ్యంగా రాజధాని విషయంలో ముఖ్యమంత్రి వ్యవహార శైలిని ఎండగట్టాలని నిర్ణయించారు. రాజధాని అమరావతి ఎలా సంపదకు కేంద్ర బిందువు అవుతుందో, దాన్ని ఏ విధంగా నిర్వీర్యం చేశారో వివరించనున్నారు. మేము ఏడ్పు రాష్ట్రం అంతా చూస్తుంది, కానీ జగన్మోహన్ రెడ్డి చూసినా కూడా మనసు కరగట్లేదు. మా దగ్గరికి ఏ రోజు చర్చలకు రాలేదండి, మమ్మల్ని పిలిపించలేదండి. ఇవాళ నిన్న కాక అంగన్వాడీలు వాళ్ళు కూడా నెల రోజుల నుంచి చేస్తుంటే వాళ్ళు చర్చలకు పిలిచారు. చర్చల నుంచి వాళ్ళతో మాట్లాడారు, కానీ వాళ్ళ కోరికలు మన్నించారు. వాళ్ళు వెంటనే విధుల్లోకి హాజరయ్యారు. రైతు ఏం పాపం చేసుకున్నాడండి? ఈ చర్చలకు ఏనాడన్నా పిలిచావా? నువ్వు చెప్పిన మాట వినలేదా రైతులు? నువ్వు ఏ రకంగా రైతులకు న్యాయం చేయాలనుకున్నావు? ఇంతవరకు చెప్పావా? పత్రికా ముఖంగా కానీ, మరి మీడియా ముఖంగా కానీ ఏనాడన్నా చెప్పావా? చూడటం లేదా? ఈ రాష్ట్రానికి పట్టిన రాక్షసిగా శనిలాగా దాపురిచ్చావా? నువ్వు మమ్మల్ని ఏది చదివే ధ్యేయంగా పెట్టుకున్నావా? రైతే రాజు, రాష్ట్రానికి వెన్నుముక రైతు అని చెప్తున్నావే, దేశానికి వెన్నుముక రైతు అని చెప్తున్నావే. ఆ రైతులు పడే బాధలు నీకు తెలియట్లేదా? ఒక రైతు బిడ్డవేగా నువ్వు కూడా, నీ తాతతండ్రులు కూడా ఒక రైతులేగా, నువ్వు రైతు బిడ్డవేగా. ఈ రోజు ధనం ఆర్జించేసరికి, సంపాదించుకునేసరికి నీకు కనిపించట్లేదా రాజధాని? ఇదిలా ఉంటే 1500వ రోజు అమరావతి రైతుల ఉద్యమం సందర్భంగా గురువారం అమరావతి రైతు జేఏసీ వెలగపూడిలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించనుంది. అటు అమరావతిపై ప్రభుత్వం ఆకృత్యాలను బయటపెట్టడంతో పాటు అమరావతి సాకారం అయి ఉంటే రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి ఏ విధంగా జరుగుండేదో వివరించనున్నారు. అమరావతిని నిర్వీర్యం చేయడం ద్వారా ఈ ప్రభుత్వం రాష్ట్రాభివృద్ధిని వెనక్కి నెట్టిందని వివరించనున్నారు. మరోవైపు ముఖ్యమంత్రి 3 రాజధానుల ప్రకటన, రాయపూడిలో రక్తలోడేలా రైతులపై లాఠీ చార్జీ, మందడంలో రైతుల ఇళ్లపై డ్రోన్లు ఎగరేయటం, దానికి నిరసనగా రైతులు రోడ్డెక్కటం, మహిళా దినోత్సవం రోజు కనకదుర్గ దేవస్థానానికి వెళుతున్న రైతులను ప్రకాశం బ్యారేజీ వద్ద అడ్డుకోవడంతో వారు నిరసనకు దిగటం, పరిపాలన వికేంద్రీకరణ పేరుతో 3 రాజధానుల బిల్లు అసెంబ్లీలో ప్రవేశపెట్టినప్పుడు అఖిలపక్ష పార్టీలతో కలిసి వెళ్లి రైతుల అసెంబ్లీ ముట్టడికి పూనుకోవటం, వందలాదిగా అన్ని వైపుల నుంచి దంటుగా కదిలిన రైతులపై పోలీసులు లాఠీలు జొడిపించడం లాంటి ఘట్టాలను రైతులు గుర్తుంచుకోనున్నారు. అమరావతి సాధన కోసం ఓవైపు న్యాయ పోరాటం చేస్తూనే మరోవైపు 2 మహాపాదయాత్రలు నిర్వహించిన తీరు, అడుగడుగున పాదయాత్రలకు ప్రభుత్వం అడ్డంకులు కల్పించిన అత్యంత విశ్వాసంతో వాటిని పూర్తి చేయడం లాంటి అంశాలను రైతులు ఉద్యమ శిబిరాల్లో ప్రస్తావించనున్నారు. అటు అమరావతి రైతులకు హక్కుగా లభించాల్సిన కౌలు మొత్తం ఇంకా ఇవ్వకపోవడం పైన రైతులు తమ నిరసనను తెలియజేయనున్నారు. ఈ ప్రభుత్వాలు కొత్తలో అమరావతిని ఏకైక రాజధాని అని చెప్పి ఇప్పుడు అధికారంలోకి వచ్చి మళ్ళీ 3 రాజధానులు అని చెప్పి 1500 రోజులైంది. మరి గౌరవ హైకోర్టు వారు తీర్పిచ్చినా కానీ ఇక్కడ అమరావతిని అభివృద్ధి చేయకుండా ఇంకా అమరావతి నాశనం చేయడానికి కంకణం కట్టుకున్నారు. కావున మరి రాబోయే ఎలక్షన్ లోనైనా సరే ప్రజలందరూ ఒక నిర్ణయానికి వచ్చి మరి ఏ ముఖ్యమంత్రి అయితే మనకు మంచి చేస్తారో, ఎవరైతే అమరావతి నిర్మాణానికి కృషి చేస్తారో మరి ఆ ముఖ్యమంత్రిని ఎన్నుకుందామని మరి ప్రజలందరూ కూడా గమనించి మరి అమరావతి రైతుల ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని కోరుకుంటున్నాం. రాజధాని అమరావతి ఉద్యమం ప్రారంభం అయ్యి 1500 రోజులు అవుతుండటంతో రైతుల సైతం ఈ ప్రభుత్వానికి తుది గడియలు దగ్గర పడ్డాయంటున్నారు. అందుకే తాము మలిదశ ఉద్యమానికి శ్రీకారం చుడుతున్నామని చెప్తున్నారు. ఇందులో భాగంగానే గురువారం ఉద్యమ కార్యాచరణను ప్రకటించనున్నారు.